మనం ఆల్రెడీ ఇందాక పీపుల్ అండ్ ట్రేడ్స్ కంప్లీట్ చేసాం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో, అండ్ ఆల్సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ప్లేసెస్ కదా. సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొఫెషన్స్ అండ్ స్పెషలిస్ట్. ఇప్పుడు డాక్టర్ ఉంటారు, డాక్టర్ స్పెషలిస్ట్ ఉంటారు, లైక్ డెంటిస్ట్ అనేసి, ఆప్థమాలజిస్ట్, వీళ్ళందరూ స్పెషలిస్ట్ ఉంటారు కదా. సో వినడానికి చెప్తే ఈజీగా ఉంటుంది, గుర్తు రాదన్నమాట ఎగ్జామ్లో. ఓకే, అవి నేర్చుకుందాం ఈ క్లాస్లో. ద వన్ హూ స్టడీస్ యానిమల్స్, యానిమల్స్ గురించి చదివే వ్యక్తిని ఏమంటారు? జుఆలజిస్ట్. ఓకే, జుఆలజిస్ట్, జంతు శాస్త్రవేత్త. నెక్స్ట్, ద వన్ హూ స్టడీస్ ప్లాంట్స్, మొక్కల గురించి చదివే వ్యక్తిని బాటనిస్ట్ అంటారు, బాటనిస్ట్, మొక్కల శాస్త్రవేత్త. ఓకే, నెక్స్ట్, ద వన్ హూ స్టడీస్ స్టార్స్ అండ్ ప్లానెట్స్, స్టార్స్ని అండ్ ప్లానెట్స్ని వాటి గురించి చదివే వ్యక్తిని ఆస్ట్రోనామర్ అంటారు, ఖగోళ శాస్త్రవేత్త. నెక్స్ట్, ద వన్ హూ స్టడీస్ వెదర్, వెదర్ గురించి లైక్ చదివే వ్యక్తిని మెటరాలజిస్ట్ అంటారు, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. నెక్స్ట్, ద వన్ హూ స్టడీస్ మైండ్ అండ్ బిహేవియర్, మైండ్ అండ్ మన బిహేవియర్ గురించి చదివే వ్యక్తిని సైకాలజిస్ట్ అంటారు. ఇది చాలా ఈజీగా మీరు గుర్తుపట్టేస్తారు, సైకాలజిస్ట్, మనోవైద్య నిపుణుడు. ఓకే, ద వన్ హూ ట్రీట్స్ డిసీజెస్, డిసీజెస్ని ట్రీట్ చేసే ఆయనని ఏమంటారు? జనరల్గా విల్ కాల్ హిమ్ యాజ్ ఫిజిషియన్. ఓకే, వైద్యుడు. ద వన్ హూ పర్ఫార్మ్ సర్జరీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళని సర్జియన్ అంటారన్నమాట, నథింగ్ బట్ శస్త్రచికిత్స నిపుణుడు. ఓకే, ఇక్కడ ఏం చూసాం? జుఆలజిస్ట్, బాటనిస్ట్, ఆస్ట్రోనామర్, మెటరాలజిస్ట్, సైకాలజిస్ట్, ఫిజిషియన్ అండ్ సర్జియన్. సో నెక్స్ట్ చూద్దాము. ద వన్ హూ స్టడీస్ ఎర్త్ స్ట్రక్చర్, రాక్స్, మినరల్స్ అండ్ ఎక్సెట్రా. సో ఎర్త్ నుంచి వచ్చే రాక్స్, ఎర్త్లో ఉండే మినరల్స్, అవన్నీ గురించి చదివే వ్యక్తిని ఏమంటారు? జియాలజిస్ట్. ఓకే, వాట్ విల్ కాల్ హిమ్? జియాలజిస్ట్. తెలుగులో భూగర్భ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, భూమి నుండి అంటే భూమి గురించి నేర్చుకునే వ్యక్తిని. ఓకే, నెక్స్ట్, ద పర్సన్ హూ కలెక్ట్స్ కాయిన్స్, కాయిన్స్ ఉన్నాయి కదా నాణాలు, వాటిని కలెక్ట్ చేసే వ్యక్తిని న్యూమిస్మాటిస్ట్ అంటారు. వాట్ విల్ సే? న్యూమిస్మాటిస్ట్. కాయిన్స్ గురించి చదివే వ్యక్తిని న్యూమిస్టోమాలజీ అంటారు, లైక్ విల్ యాడ్ ఆలజీ. ఓకే, న్యూమిస్టోమాలజీ అంటారు. తెలుగులో చెప్పాలంటే ఇది నాణాల సేకరణకర్త. నెక్స్ట్, ద వన్ హూ స్టడీస్ ఏన్షియంట్ రూయిన్స్, అంటే ఇప్పుడు హరప్పన్ సివిలైజేషన్ ఉంది. ఓకే, హరప్ప, ఐవిసి ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే అవన్నీ హిస్టారికల్ సైట్స్ కదా, వాటి గురించి చదివే వ్యక్తిని ఆర్కియాలజిస్ట్ అంటారు, పురావస్తు శాస్త్రవేత్త. ఓకే, నెక్స్ట్, ద వన్ హూ స్టడీస్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ గురించి చదివే వాళ్ళు, భాషావేత్త, భాష గురించి చదివే వాళ్ళని లింగ్విస్ట్ అంటారు. ఓకే, లింగ్విస్ట్, లాంగ్వేజ్, లింగ్విస్ట్. ఓకే, నెక్స్ట్, ద వన్ హూ రైట్స్ డిక్షనరీస్, డిక్షనరీస్ అంటే మనకు తెలిసి ఉంటుంది, డిక్షనరీస్, వాళ్ళని లెక్సికోగ్రాఫర్ అంటారు. ఈ డిక్షనరీకి ఇంకో పేరే లెక్సికాన్ అంటారు. సో లెక్సికాన్ రైటరే లెక్సికోగ్రాఫర్. డిక్షనరీని తెలుగులో నిఘంటువు అంటారు. సో లెక్సికోగ్రాఫర్ని నిఘంటువు రచయిత అని పిలుస్తారు. నెక్స్ట్, ఏ పర్సన్ హూ కలెక్ట్స్ స్టాంప్స్, స్టాంప్స్ ఉంటాయి కదా పోస్ట్ ఆఫీస్ అవన్నీ, సో వాటిని ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళని ఫిలాటలిస్ట్ అంటారు, తపాలా బిళ్ళల సేకరణకర్త. ఓకే, ఫిలాటలిస్ట్. నెక్స్ట్, ఏ స్కిల్డ్ పబ్లిక్ స్పీకర్, ఇది స్కిల్డ్ పబ్లిక్ స్పీకర్ అంటే ఎవరు? ఇప్పుడు ప్రెసెంట్ మోదీ ఈజ్ ఎ వెరీ గుడ్ పబ్లిక్ స్పీకర్ అన్నమాట. సో వెన్ వీ సీ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ డిస్క్రిప్షన్, ఒరేటర్ అనే వర్డ్ వస్తుంది మనకి, ఒరేటర్. మోదీ ఈజ్ ఎ గ్రేట్ ఒరేటర్ అంటే గొప్ప ప్రసంగకుడు అన్నమాట, మంచిగా మాట్లాడతారు, స్పీకర్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ గ్రోస్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్, వాళ్ళని ఏమంటారు? హార్టికల్చరలిస్ట్. ఓకే, హార్టికల్చర్ అంటారు కదా మామూలుగా
ఆ స్టడీని లైక్ వాట్ వి గ్రో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ గ్రో చేసే దాన్ని హార్టికల్చర్ అంటారు. ద పర్సన్ హూ ఈస్ గ్రోయింగ్ ఈస్ నోన్ యాజ్ హార్టికల్చరలిస్ట్, తోటల నిపుణుడు. నెక్స్ట్ ద వన్ హూ డ్రాస్ మ్యాప్స్ని ఎవరైతే డ్రా చేస్తారో వాళ్ళని మనము కార్టోగ్రాఫర్ అంటాము. కార్టోగ్రాఫర్ ఓకే, భూభాగ రూపకర్త, భూభాగం కాదు మ్యాప్స్ రూపకర్త. నెక్స్ట్ ద వన్ హూ మేనేజెస్ మ్యూజియంని మేనేజ్ చేసే వాళ్ళని క్యూరేటర్ అంటాము. క్యూరేటర్ ప్రదర్శన నిర్వాహకుడు, మ్యూజియం అంటే ప్రదర్శన అంటాం కదా, సో ప్రదర్శన మేనేజ్ చేసే వాళ్ళని వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ క్యూరేటర్. నెక్స్ట్ ద వన్ హూ సెల్స్ మెడిసిన్ని అమ్మే వాళ్ళని విల్ కాల్ దెమ్ యాజ్ ఫార్మసీలో అమ్మే వాళ్ళని ఫార్మసిస్ట్, మందుల దుకాణదారుడు. నెక్స్ట్ ద వన్ హూ ట్రీట్స్ అనిమల్స్ని ట్రీట్ చేసే వాళ్ళని ఏమంటాము? వెటర్నరీ డాక్టర్ ఓకే, పశు వైద్యుడు. నెక్స్ట్ ఎ డెంటిస్ట్ హూ కరెక్ట్స్ ఇర్రెగ్యులర్ టీత్. డెంటిస్ట్ ఇర్రెగ్యులర్ టీత్ని సెట్ చేసే ఆయనని ఆర్థోడాంటిస్ట్ అంటాము. డెంటిస్ట్ ఓకే, టీత్ని ట్రీట్ చేసే వ్యక్తిని డెంటిస్ట్ అంటాం. అదే డెంటిస్ట్ వెన్ హీస్ ట్రీటింగ్ ద ఇర్రెగ్యులర్ టీత్ వి కాల్ హిమ్ యాజ్ ద ఆర్థోడాంటిస్ట్, దంతాలు సరిచేసే వైద్యుడు అన్నమాట. నెక్స్ట్ ద వన్ హూ స్టడీస్ ఫాజిల్స్ ఓకే, ఫాజిల్స్ని చదివే వ్యక్తిని పాలియోంటాలజిస్ట్ అంటారు, అంటే పురాతన జీవశాస్త్రవేత్త, పాలియోంటాలజిస్ట్. నెక్స్ట్ ద వన్ హూ ట్రీట్స్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి కదా, లైక్ గుండెకి సంబంధించిన వాటి గురించి ట్రీట్ చేసే ఆయననే కార్డియాలజిస్ట్ అంటారు, గుండె వ్యాధుల వైద్యుడు. నెక్స్ట్ స్కిన్ స్పెషలిస్ట్ని విల్ కాల్ హిమ్ యాజ్ డర్మటాలజిస్ట్, చర్మరోగ వైద్యుడు. నెక్స్ట్ ఏ స్పెషలిస్ట్ ఇన్ నర్వస్ సిస్టమ్ డిసార్డర్స్, నర్వస్ సిస్టమ్ అన్నారు, న్యూరాలజిస్ట్ ఓకే, నాడీ రోగ నిపుణుడు. నెక్స్ట్ ఐ డాక్టర్ని ఏమంటారు? ఆప్థమాలజిస్ట్, కంటి వైద్యుడు ఓకే. నెక్స్ట్ డాక్టర్ ఫర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఇష్యూస్. మనం ఇందాక తెలుసుకున్నాం జీవైఎన్, ఇక్కడ చూడండి గైనకాలజిస్ట్, మళ్ళీ జీవైఎన్ వచ్చింది. ఎక్కడ వచ్చింది అది? మిసోగనిస్ట్, ఫిలాగనిస్ట్ అని వచ్చింది కదా. ద పర్సన్ హూ లవ్స్ ఉమెన్ ఫిలాగనిస్ట్, ద పర్సన్ హూ హేట్స్ ఉమెన్ మిసోగనిస్ట్. ఇక్కడ జీవైఎన్ వచ్చింది, గుర్తుందా అక్కడ? సో ఇక్కడ కూడా జీవైఎన్ వచ్చింది మనకి. ద డాక్టర్ ఫర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఇష్యూస్ విల్ కాల్ హిమ్ యాజ్ గైనకాలజిస్ట్, స్త్రీరోగ నిపుణుడు. నెక్స్ట్ ఏ డాక్టర్ ఫర్ చిల్డ్రన్స్ డాక్టర్ని మనము పీడియాట్రిషియన్ అంటాము, లైక్ శిశు వైద్యుడు అంటాము తెలుగులో చెప్పాలంటే. నెక్స్ట్ ద వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, చాలా లాంగ్వేజెస్ తెలిసిన వ్యక్తిని లింగ్విస్ట్ అంటారు. మనం ఇందాక ఇంకో వర్డ్ చూసాము, ఇది లింగ్విస్ట్. ద పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్ కూడా లింగ్విస్టే. ద పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్ ఈస్ లింగ్విస్ట్ అండ్ ద పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్ ఈజ్ ఆల్సో ఏ లింగ్విస్ట్, భాషావేత్త అంటారు. సో ఇది, సో మనం ఈ సెషన్ తోటి వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రొఫెషన్స్ అండ్ స్పెషలిస్ట్స్ యాజ్ వెల్. సో ముందున్న సెషన్స్లో వీ కంప్లీటెడ్ పీపుల్స్ అండ్ ద ట్రేడ్స్, ఇంకోటి ప్లేసెస్ కంప్లీట్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చే క్లాస్లో విల్ కంప్లీట్ అదర్ పార్ట్స్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో అవేంటంటే, సో మనం ఈ క్లాస్లో మనం ఆల్రెడీ పీపుల్స్ అండ్ ట్రేడ్స్ కంప్లీట్ చేసాం, ప్లేసెస్ అయిపోయింది, ప్రొఫెషన్స్ అండ్ స్పెషల్స్ ఇంకా 4 ఉన్నాయి. సో ఈ 4 నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దాము ఓకే. మీకు ఏదైతే ఈజీగా ఉన్నాయో ఒకసారి చూసేసుకోండి, ఏదైతే హార్డ్గా అనిపించాయో అవి నోట్ డౌన్ చేసుకొని రివిజన్ చేస్తూ ఉండండి. సో ఇంకా కావాలి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, మాకు ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళు కమెంట్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఓకేనా. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching this video.